హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నా పేరు జకీర్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శనివారం నాడు రాబోతున్నాయి. ఫిబ్రవరి 8న రాబోతున్నాయి. సో ఇప్పటికీ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, అంటే మన దగ్గర వచ్చిన డేటా ప్రకారం దాదాపు 13-14 సర్వే సంస్థలు వాళ్ళ రిపోర్ట్స్ను, ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ను వాళ్ళు బయటపెట్టారు. అందులో 10 సర్వే సంస్థలు కంప్లీట్గా బీజేపీ వైపు మొగ్గు చూపాయి. ఒక 3 సంస్థలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. సో ఈ బీజేపీ అక్కడ అధికారంలోకి వస్తుందని ఇచ్చిన సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి పేర్లు ఉన్నాయి, ఒకసారి చెప్తాను. మ్యాట్రిక్స్ అండ్ డివిసి, తర్వాత చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్, అట్లాగే పీపుల్స్ ఇన్సైట్, పోల్ సంబంధించిన పోల్ డైరీ, పి మార్క్ అంటాం మనం అది, తర్వాత డివి రీసెర్చ్, సి ఆత్మసాక్షి. ఇవన్నీ కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్ సాధించే అవకాశాలు లేవని ఈ సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి. అంటే వీళ్ళు ఈ 10 సంస్థలు కూడా యావరేజ్గా అక్కడ టోటల్ నంబర్ ఆఫ్ అసెంబ్లీ సీట్స్ 70. సో మ్యాజిక్ ఫిగర్ అనేది 36. మ్యాజిక్ ఫిగర్ క్రాస్ కావాలంటే 36 సీట్లు వస్తే ఎవరైనా కూడా అధికారంలోకి రావచ్చు, ఢిల్లీ అధికార పీఠం కూడా దక్కొచ్చు. దీంట్లో ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లలో ఈ 10 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ దాదాపు 35 to 40, 39 to 55, 45 అండ్ 51 to 60 కూడా ఒక సంస్థ ఇచ్చింది. సి ఆత్మసాక్షి 38 to 41 ఇది బీజేపీ ప్రొజెక్షన్. సో ఇవన్నీ కూడా రకరకాల ఇట్లా, అంటే బీజేపీ అధికారంలో రావడానికి అంటే 40+ సీట్స్ ఇచ్చిన సంస్థలు ఇవి. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చే వరకు మ్యాట్రిక్స్ సంస్థ 32 to 37 అండ్ జేవీసీ 22 to 31 అండ్ చాణక్య స్ట్రాటజీస్ 25 to 28, పీపుల్స్ పల్స్ 10 to 19 ఆమ్ ఆద్మీ పార్టీకి. అట్లాగే పీపుల్స్ ఇన్సైట్ 25 to 29 అండ్ పోల్ డైరీ 18 to 25, పి మార్క్ 21 to 31, డివి రీసెర్చ్ 26 to 34, సి ఆత్మసాక్షి 27 to 30. అంటే ఈ 10 సంవత్సరాలు కూడా ఎగ్జిట్ పోల్ సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడో, అంటే చాలా తక్కువగా, కొన్ని అయితే 10 నుంచి 19 ఇచ్చిన సంవత్సరాలు కూడా ఉన్నాయి. కొన్ని సంవత్సరాలు దాదాపు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరలో ఇచ్చాయి. ఇట్లా ఈ రకంగా ఈ సంవత్సరాలు ఇచ్చాయి. సరే, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే దాదాపుగా అన్ని సంవత్సరాలు, ఇందులో 10లో 3-4 సంవత్సరాలు మాత్రం ఒకటి 0 to 1 లేదా 0 to 2 ఇచ్చినాయి. 1 or 2 సంవత్సరాలు ఉన్నాయి. రిమైనింగ్ అన్నీ కూడా 0 or 1 సీట్స్ మాత్రమే కాంగ్రెస్కి వస్తాయని ఈ సంవత్సరాలు తెలిపాయి. బట్ ఆసక్తికరమైన అంశం ఏంటంటే 3 సంస్థలు, ఒకటి వి ప్రిసైజ్ అనేది ఒక సంస్థ ఉంది, వి ప్రిసైట్ అనే సంస్థ, మైండ్ బ్రింక్, కేకే. ఈ 3 సంస్థలు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ 3వసారి కూడా అక్కడ విజయం సాధిస్తుందని ఈ సంస్థలు తెలియజేశాయి. బీజేపీ వస్తుందని చెప్పిన సంస్థలు వాళ్ళు చెప్పిన కారణాలు ఏంటంటే, ఒకటి యాంటీ ఇన్కంబెన్సీ, అంటే 10 ఏళ్ళు పరిపాలించిన కేజ్రీవాల్ ప్రభుత్వం పైన యాంటీ ఇన్కంబెన్సీ ఉందని, అలాగే అవినీతికి వ్యతిరేకంగా పోరాడి అవినీతికి వ్యతిరేకమైన పార్టీగా ఏదైతే ఆవిర్భవించిందో అటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు, ముఖ్యమంత్రి కూడా స్కామ్లలో చిక్కుకొని అవినీతికి పాల్పడి జైలుకు పోయిన కారణంగా వాళ్ళు ప్రజల్లో వాళ్ళపైన వ్యతిరేకత బాగా వచ్చిందనేది జనరల్గా వాళ్ళు ఇచ్చిన సారాంశం. అందువల్ల వాళ్ళు బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా, బీజేపీకి పట్టం కట్టబోతున్నట్టుగా ఆ సంస్థలు తెలియజేశాయి. నేను ఇప్పుడు చెప్తున్న ఈ సర్వే సంస్థలు, వి ప్రిసైడ్ సంస్థ బీజేపీకి 18 to 23 సీట్స్ ఇచ్చింది. 18 to 23 బీజేపీకి ఇచ్చింది. వెరాస్ ఆమ్ ఆద్మీ పార్టీకి 46 to 52 సీట్స్ ఇచ్చింది. అంటే పక్కాగా
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అవుతారని తెలియజేసింది ఈ సంస్థ. అలాగే మైండ్ బ్రింక్ కూడా 21 to 25 సీట్స్ వీళ్ళకి ఇచ్చింది. ఎవరికి? బీజేపీకి. సో 44 to 49 నేను చెప్పాను. మ్యాజిక్ మార్కు 35 క్రాస్ అయితే పవర్లోకి వస్తుంది. సో 44 to 49 ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ సంస్థ ఇచ్చింది. సో కేకే సర్వే అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీకు 2019 నుంచి కూడా చూస్తే ఆ సర్వే సంస్థ క్రెడిబిలిటీ పెరుగుతూ వస్తుంది. 2019లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని కేకే సర్వే తెలియజేస్తే అదే విధమైన ఫలితాలు వచ్చాయి. 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ చిత్తుగా ఓడిపోతుందని, కేవలం 14 సీట్లకే పరిమితం అవుతుందని సర్వే సంస్థ కేకే సర్వే సంస్థ తెలియజేసింది. తెలుగుదేశం పార్టీ 133 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందన్నట్టుగా తెలిపింది. జనసేన 22 అండ్ బీజేపీ 7 సీట్స్ ఇచ్చింది. ఫలితాల విషయానికి వస్తే దాదాపు చాలా అక్యురసీగా ఫలితాలు వచ్చాయి. అక్యురసీగా వైసీపీ 11కే పరిమితమైంది. కేకే సర్వే 14 సీట్లు ఇచ్చినా 11 సీట్లకే వైసీపీ పరిమితమైంది. తెలుగుదేశం పార్టీ 135 సీట్స్ను గెలుచుకుంది. జనసేన పార్టీ మొత్తం ఎన్ని సీట్లు పోటీ చేసి అన్ని సీట్లు గెలిచింది, 21 సీట్స్ గెలిచింది. భారతీయ జనతా పార్టీ 8 సీట్లను గెలుచుకుంది. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కేకే సర్వేని మనం ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటే ఏపీ ఫలితాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి 19లో వైసీపీ వస్తున్నట్టుగా తెలిపిన సర్వే నిజమైంది, కేకే సర్వే. అట్లాగే 2024లో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పిన సర్వే నిజమైంది. ఇప్పుడు ఢిల్లీకి సంబంధించిన ఫలితాల్లో కూడా నేనైతే అనుకుంటున్నది ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీయే మళ్ళీ అధికారంలోకి రాబోతున్నట్టుగా. అంటే కేకే సర్వే బేస్ చేసుకొని మాత్రమే నేను మాట్లాడలేదు. జనరల్గా కూడా మనం గమనిస్తే 1-2-3 దశాబ్దాలుగా అన్ని రాష్ట్రాల్లో, ఆల్మోస్ట్ రాష్ట్రాలలో జరుగుతున్నది ఏమిటంటే, ఇక్కడ లీడర్షిప్ సెంట్రిక్గా ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి సంబంధించిన పదవి ఎవరికి వస్తుంది అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. సో ఇప్పుడు ఢిల్లీకి సంబంధించిన విషయానికి వస్తే, కేజ్రీవాల్ పైన ఎంత యాంటీ ఇన్కంబెన్సీ ఉందని చెబుతున్నప్పటికీ, కేజ్రీవాల్ అమలు చేసిన పథకాలు కావచ్చు, ఆయన వైద్య రంగాల్లో తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, ఇంకా ఇతరత్ర మౌలిక సదుపాయాలలో తీసుకొచ్చిన మార్పులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకు అడ్వాంటేజ్గా ఉండే అవకాశం ఉంది. లిక్కర్ స్కామ్, ఆ స్కామ్, దాంట్లో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యాడు, ఈయన అరెస్ట్ అయ్యాడు అనేది ప్రజల్లో పెద్దగా చర్చ జరిగిన దాఖలాలు లేవు. అలాగే ప్రధానమంత్రి మోడీ, చంద్రబాబు నాయుడు, లేకుంటే ఇంకెవరు వీళ్ళంతా వెళ్ళి కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎంత ప్రచారం చేసినప్పటికీ అది పెద్దగా ఎఫెక్ట్ ఇచ్చినట్టుగా కూడా మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమి లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే రాష్ట్రాల్లో పార్టీల అంటే అసెంబ్లీ ఎన్నికల్లో పర్టికులర్గా ఇప్పుడు మనకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డిగా పోరాటం నడిచింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. రేవంత్ రెడ్డినే తనకు ప్రధాన ప్రత్యర్థి అని కేసీఆర్ ఒక దశలో అనుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని నేను ఓడిస్తున్నా అనే ఒక కంక్లూజన్కు ఆయన వచ్చాడు. ఆ పోరాటం వాళ్ళిద్దరి మధ్య, అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి సెంట్రిక్గా ఎన్నికలు జరిగాయి. సో పబ్లిక్ అంతా కూడా, అంటే ప్రజలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు, కేసీఆర్ను తిరస్కరించారు. ఇది తెలంగాణ పాలిటిక్స్ సంబంధించిన ఒక డైమెన్షన్. అట్లాగే ఇక్కడ కేజ్రీవాల్కు పోటీగా బీజేపీ తరఫున వాళ్ళు ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాస్తవంగా ఒక వ్యక్తిని ప్రొజెక్ట్ చేయరు ముందుగానే.
ఎన్నికలు అయిపోయాక ఎక్కువ మంది ఎంతమంది సీట్లు గెలుస్తారో గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ సమావేశపరిచి ఆ తర్వాత సరే లెజిస్లేచర్ పార్టీ లీడర్ని ఎన్నుకోవడం అనేది మనం చూస్తుంటాం. అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగిన ఆ తర్వాత రేవంత్ రెడ్డి పేరు హైకమాండ్ నుంచి వచ్చిన అంతకు ముందే నేను చెప్పేది ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్న ఒక వచ్చింది కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలా అన్నది ఇక్కడ పాయింట్. అట్లాగే ఇప్పుడు ఢిల్లీ ఫలితాల విషయానికి వస్తే కేజ్రీవాల్ కావాలా లేకుంటే మోడీ కావాలా అని అనలేము. ఎందుకంటే మోడీ ప్రధానమంత్రికి కేజ్రీవాల్కి మధ్య జరిగిన పోరాటం కాదు. కేజ్రీవాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించాలని మోడీ ప్రయత్నించి ఉండొచ్చు, ఆ రకమైన మొత్తం యంత్రాంగాన్ని పని చేయించి ఉండొచ్చు. బట్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు, ఏ రకంగా మొగ్గు చూపి ఉండొచ్చు అనే దానికి సంబంధించి నేను తెలంగాణ ఎన్నికల్ని కూడా కొంత ఇందులో జోడించి చెప్పడానికి ప్రయత్నించాను. థ్యాంక్ యూ వెరీ మచ్.